ఇల్లు ఎక్కడ నిర్మించాలి ఆయాది గణితం ప్రకారం, అది కూడా శాస్త్రంలో ఉందండి. సో డోర్ తీసుకుపోయి అందరు కాకి ముఖంలో పెట్టుకుంటారు, గుర్తుందా అందరికీ? చూడండి, ఈశాన్య ద్వారాల దరిద్రం, గుర్తుపెట్టుకోండి. అది ఏ శాస్త్రంలో తీసుకున్నా మీ మొత్తం కాంపౌండ్లో ఎటువైపుకి జరిపి మీ ఇల్లు కట్టాలి. ఈరోజు వరకు యూట్యూబ్ అంతర్జాలంలో మీకు ఎక్కడ లభించినటువంటి ఒక కాన్సెప్ట్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఆయాది గణితం విషయంలో ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్, స్పెషల్ టాపిక్. ఈరోజు వరకు మీరు మొత్తం అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్ మొత్తం వెతికినా కూడా ఈ రహస్యం అనేది దొరకదండి. ఎందుకంటే స్థాపత్య వేదంలో కానీ, ఆగమ శాస్త్రాల ప్రకారం కానీ, దేవాలయాలకు సంబంధించిన నిర్మాణంలో మాత్రమే ఇది స్పెషల్గా వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఈ కండిషన్ అయితే నిజంగా ఈ కాలానికి కష్టము, కానీ నేను చాలామందికి చెప్పడం జరిగింది, కానీ ఇంకా అది వదిలేసామన్నమాట. ఇంకా జనరల్గానే వెళ్ళిపోతున్నాం. సో కండిషన్ మీ అందరికీ తెలియాలి కాబట్టి ఇది చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఇల్లు ఎక్కడ నిర్మించాలి ఆయాది గణితం ప్రకారం, అది కూడా శాస్త్రంలో ఉందండి. ఓకేనా? సో చూడండి, వాస్తులో గర్భాయం గురించి ఈరోజు వరకు ఎవరు కూడా దీని యొక్క కండిషన్ అనేది చెప్పలేదు. సో గర్భము, గర్భాయము, ఆయము అని మాట్లాడతారు. సాధారణంగా మనం ఆయము అంటే మొట్టమొదటి యోని ఎంట్రీ అని మాట్లాడతాం, లేదు ఆయము అంటే ధనము అని కూడా మాట్లాడతాం. ఏదైనా మనం తీసుకుంటాం. సో గర్భాయం అంటే ఏంటి? గర్భము. సో మనం ఒక ఫేసింగ్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఫేసింగ్కి సంబంధించిన గర్భం ఎటు రావాలి అనేది ఇక్కడ కండిషన్ అండి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత మీకు డీటెయిలింగ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిగా కాకాయం అంటే మీకు తెలుసు. సో ఇక్కడ ఒకసారి డ్రా చేసి చూపిస్తాను, మళ్ళీ ఇది చెరిపేసి మళ్ళీ నేను క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. సో మొట్టమొదటిది కాకాయం అనేది ఈశాన్యానికి సంబంధించి, అంటే ఇటువైపు కాకాయము, ధ్వజాయం సెకండ్ అనేది తూర్పు సంబంధించింది, ధూమాయం వచ్చేసి ఆగ్నేయానికి సంబంధించింది, సింహాయం దక్షిణానికి సంబంధించింది, శ్వనాయం నైరుతికి సంబంధించింది, వృషభాయం పడమరకు సంబంధించింది, ఖరాయం వాయువ్యానికి సంబంధించింది, గజాయం ఉత్తరానికి సంబంధించి. ఇప్పుడు మనకు కాకాయం తీసుకోవద్దు అని ఉంది. కాకాయం అంటే కాకి ముఖం. సో డోర్ తీసుకుపోయి అందరు కాకి ముఖంలో పెట్టుకుంటారు, గుర్తుందా అందరికీ? చూడండి, ఈశాన్య ద్వారాల దరిద్రం, గుర్తుపెట్టుకోండి. అది ఏ శాస్త్రంలో తీసుకున్నా మీకు కాకాయం కానీ, ధూమాయం కానీ, శ్వనాయం కానీ, ఖరాయం కానీ వాడకూడదు, అక్కడ ద్వారాలు పెట్టకూడదు అని క్లియర్ కట్గా ఉంది. సో ద్వారాలు ఎక్కడ పెట్టాలి? ధ్వజాయం అంటే కేవలం ఈ మధ్యస్థానంలో మాత్రమే పెట్టాలి, ఇక్కడ పెట్టొద్దు మూలలకు. కేవలం ఇంటి మొత్తానికి సంబంధించిన సెంటర్ 3 భాగాలు ఏవైతే 9 భాగాలలో ఇటు 3, ఇటు 3, ఇటు 3 ఉంటాయి కదా, ఈ మూడింటిలోనే పెట్టాలనేది కండిషన్. లీస్ట్ కేసెస్లో సెంటర్ నుంచి కొంచెం ఇటువైపుకి కొంచెం ఇటువైపుకి చెప్పడం జరిగింది. అదేవిధంగా సింహాయం దక్షిణం అంటే మధ్య ద్వారాలకు సంబంధించి మీరు 4వ స్థానమా 5, 6 మీరు చూసుకోండి, బట్ ఈ సెంటర్ పార్ట్లోనే ఉండాలనేది కండిషన్, ఈ సెంటర్లోనే. అట్లనే వృషభాయం తీసుకుంటే ఈ పడమరలోనే ఉండాలనేది కండిషన్ ఇక్కడ క్లియర్ కట్గా. ఓకే, నెక్స్ట్ గజాయం తీసుకున్నప్పుడు ఉత్తరంలోనే ఉండాలని కండిషన్. సో ఇది అందరికీ తెలిసిన సమాచారం. సో ఈ గర్భాయం అంటే ఏంటి? ఈరోజు వరకు అయితే ఎవరు దీని గురించి వినలేదు కాబట్టి నేను ఒక్కసారి మీకు మొత్తం క్లారిటీ అనేది నేను ఇస్తాను. ఈ గర్భాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే చాలామందికి ఐడియా కూడా లేదు, ఎందుకంటే దీని క్యాలిక్యులేషన్స్ చాలామంది చెయ్యరు, వాటి గురించి ఐడియా లేదు కాబట్టి. సో మొట్టమొదటిగా మనం ఒక తూర్పు ఫేసింగ్ ఇల్లు తీసుకుందాం. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో ధ్వజాయంతో మనము ఇంటి నిర్మాణం చేసామనుకోండి, ధ్వజాయం ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ధ్వజాయం, మిగతా ఆయాలు కూడా మనం తీసుకోవచ్చు, అది సెకండరీ. సో ఇప్పుడు ధ్వజాయం తూర్పులో గనక తూర్పు ఫేసింగ్ ప్రకారం మనం ఇల్లు కడితే
ధ్వజాయం వస్తే, ఓకేనా. సో మన ఇల్లు ఎక్కడ కట్టాలి అంటే సింహ గర్భంలో కట్టాలి. సింహ గర్భంలో కట్టాలి అంటే మన ఇంటికి సంబంధించి చూడండి, ఇక్కడ ఇది తూర్పు సైడ్, ఇది తూర్పు సైడ్, ఇది దక్షిణం సైడ్, ఇది పడమర సైడ్, ఇది ఉత్తరం సైడ్. సో మనం ఏం చేస్తామంటే మొత్తం స్థలంలో దక్షిణం వైపుగా అంటే తూర్పు సమానమైన ఖాళీ, పడమర సమానమైన ఖాళీ పెట్టి ఇల్లు కట్టాలి. దీనిని సింహ గర్భము అంటారు, సింహ గర్భం. సో ధ్వజాయం మీకు ఎప్పుడు వచ్చినా ఇల్లు కట్టాల్సిన రూల్ ఏంటి అంటే సింహ గర్భం అంటే సింహాయ గర్భంలో కట్టాలి. ఇది మొట్టమొదటి కండిషన్ అండి. సాధారణంగా మనం ఖచ్చితంగా ఇది ఫాలో అవుతామా చెప్పలేమండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒప్పుకోరు కాబట్టి ఇది ఫాలో చేయలేకపోతున్నాం మనం. సో శాస్త్రం అయితే మీకు చెప్తున్నాను, చాలామంది కట్టేది ఏంటంటే నైరుతికి జరిపేసేసి ఉత్తరంలో ఖాళీ, తూర్పులో ఖాళీ, అయిపోయింది, సింపుల్. సో ఇదండి. సో గర్భాయం అయితే చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్క గణితానికి సంబంధించి సపరేట్గా ఉంటుందన్నమాట ఇదంతా కూడా. ఒకవేళ ఇప్పుడు మనం ఏది తీసుకున్నాము, ధ్వజాయం తీసుకున్నాం కాబట్టి సింహాయ గర్భం గురించి మాట్లాడాం, రైట్, ఓకే. ఇప్పుడు దక్షిణ రోడ్ ఫేసింగ్, సౌత్ రోడ్, దక్షిణ రోడ్ ఫేసింగ్. ఒకవేళ సింహాయం మనకు వచ్చింది, సో సింహాయం వచ్చినప్పుడు సింహాయానికి సంబంధించిన గర్భం ఎక్కడ ఉంటుంది అంటే గనక సింహాయ గర్భము ధ్వజాయంలో ఉంటుంది. అప్పుడు ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖాళీ పెట్టి తూర్పులో తక్కువ ఖాళీ, పడమరలో ఖాళీ ఎక్కువ పెట్టాలి. దీనిని ధ్వజ గర్భము అంటారు, ధ్వజాయ గర్భం, ధ్వజాయ గర్భం. సో గుర్తుపెట్టుకోండి. సో దక్షిణ ఫేసింగ్ అయితే తూర్పులో ఇల్లు అనేది మనం కట్టుకోవాలి. ఒకవేళ తూర్పు ఫేసింగ్ ఇల్లు ధ్వజాయం అయితే దక్షిణంలో ఇల్లు కట్టాలి. సింహాయ గర్భం, సింహ గర్భము అంటారు. సో ఇప్పుడు 2 పాయింట్స్ అయిపోయినాయి మనకు. ఒకవేళ మనకు వృషభాయం వచ్చింది, మరి ఇల్లు ఎక్కడ కట్టాలి? సో ఇది కూడా కండిషనే కదా. సో పడమర ఫేసింగ్, వెస్ట్, పడమర ఫేసింగ్. సో పడమర ఫేసింగ్ వృషభాయం మనం తీసుకున్నప్పుడు ఇల్లు ఎక్కడ కట్టాలి అంటే గనక గజాయంలో కట్టాలి. సో అప్పుడు పడమరలో తూర్పులో సమానమైన ఖాళీ అనేది పెట్టి దక్షిణంలో ఎక్కువగా ఖాళీ వదిలిపెట్టాలి. సో దీనిని గజాయ గర్భం, గజ గర్భం అంటారు. సో తూర్పు అయితే అంటే ధ్వజాయం వస్తే సింహ గర్భము, సింహాయం వస్తే ధ్వజ గర్భము, పడమర వృషభాయం వస్తే ఆటోమేటిక్గా మనకేమవుతుంది, మొత్తం పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలి, గజాయ గర్భం. సో ఫైనల్గా చూసుకుందాం. ఫైనల్గా ఇప్పుడు ఏముంది ఇంకా. సో ఇందులో నిజంగా ఒక కండిషన్ కూడా చాలా క్లియర్గా అసలు చాలా బాగా చెప్పారనమాట. సో నార్త్, ఉత్తరం ఫేసింగ్, ఉత్తరం ఫేసింగ్ తీసుకుంటే మనకి ఇల్లు ఎక్కడ నిర్మించాలి అంటే ఇక్కడ చూడండి, పడమర అంటే వృషభాయ గర్భం, వృష గర్భంలో నిర్మించాలి. అప్పుడు దక్షిణము ఉత్తరము సమానమైన ఖాళీ పెట్టి పడమరలో తక్కువ ఖాళీ, తూర్పులో కూడా ఎక్కువ ఖాళీ పెట్టాలి. అప్పుడు మీకేమవుతుంది, ఇది వృషభాయ గర్భం. సో గర్భము అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మన మొత్తం స్థలంలో మన ఇల్లు ఎటు జరిపి కట్టాలి, ఎటు కట్టాలనేది ఇక్కడ కండిషన్ అండి. ఇల్లు ఎక్కడ కట్టాలి, ఇల్లు ఎక్కడ నిర్మించాలి, వాస్తులో గర్భాయం అంటే ఏంటి అర్థమైందా? మీ మొత్తం కాంపౌండ్లో ఎటువైపుకి జరిపి మీ ఇల్లు కట్టాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు వరకు యూట్యూబ్ అంతర్జాలంలో మీకు ఎక్కడ లభించినటువంటి ఒక కాన్సెప్ట్, అర్థమైందా? సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.